కర్నూలులో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో 12 వైసీపీదే, 2 టఫ్. ఆ 2 కూడా వైసీపీకే ఎడ్జ్ అంటున్నారు నాగన్న. ఒకసారి నియోజకవర్గాలు చెప్తాను. ఆళ్లగడ్డ, అక్కడ భూమా అఖిలప్రియకి ఓటమి తప్పకపోవచ్చు అనేది నాగన్న అంచనా. అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, కాస్త వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు. గంగుల ప్రజేందర్ రెడ్డికే ఎడ్జ్ ఇచ్చారు నాగన్న, కానీ టఫ్ ఫైట్ ఉంటుంది అనేది ఆయన చెప్పిన మాట. శ్రీశైలం వైసీపీదే, శిల్పా చక్రపాణి రెడ్డి గెలవబోతూ ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు డాక్టర్ ధారా సుధీర్. ఇక కర్నూలు టఫ్ ఫైట్ ఉంటుంది, వైసీపీకి ఎడ్జ్ ఇస్తూ ఉన్నారు నాగన్న. అక్కడ కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్ళి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. టీజీ భరత్, టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయి, రైట్? టీజీ భరత్ అక్కడ, కానీ అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, వైసీపీకి ఎడ్జ్ ఉండొచ్చు అనేది నాగన్న అంచనా. పాణ్యం విషయానికి వస్తే కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరవ్ చరితారెడ్డి మీద గెలవబోతూ ఉన్నారు. నంద్యాల శిల్ప రవికిషోర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. బనగాలపల్లి వైసీపీ నుంచి కాటసాని రామరెడ్డి గెలవబోతూ ఉన్నారు బీసీ జనార్దన్ మీద. ఇక డోన్ నుంచి వైసీపీ గెలవబోతోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి మరోసారి గెలవబోతూ ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఓటమి తప్పదు అనేది నాగన్న అంచనా. పత్తికొండ వైసీపీదే, కంగటి శ్రీదేవి గెలవబోతూ ఉన్నారు. కోడుమూరు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఆదిమూలపు సతీష్ ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఎమ్మిగనూరు బుట్ట రేణుక గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. మంత్రాలయం ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ఆధోని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 నియోజకవర్గాల్లో ఆధోని కూడా ఒకటి. అక్కడ డాక్టర్ పార్థసారథి పోటీ చేశారు, బీజేపీ నాయకులు, ప్రముఖ డాక్టర్ ఆయన. సో ఆయనకి ఓటమి తప్పదు. ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు అన్నది నాగన్న అంచనా. ఇక ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, విరూపాక్షి గెలవబోతూ ఉన్నారు అన్నది ఆయన అంచనా, రైట్? మొత్తం మొత్తం 14 నియోజకవర్గాలు. ఏం చెప్తారు? 12 వైసీపీ, 2 టఫ్. ఆ 2 టఫ్లో కూడా వైసీపీకి ఎడ్జ్. అంటే క్లీన్ స్వీప్ కర్నూలు జిల్లా క్లీన్ స్వీప్ అయిపోయే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. మీ అంచనా ఏంటి? ఇక్కడ 10 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. 4 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, తర్వాత వచ్చేసరికి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, తర్వాత బనగాలపల్లి జనార్దన్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్. ఈ 4 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది 14లో. 10 సీట్లు మాత్రం వైసీపీ. అదోని బీజేపీ అక్కడ కష్టమేనా? కష్టం. ఓన్లీ 4 మాత్రమే. 4 ఈ 4 సీట్లే టీడీపీకి. 4 టీడీపీ అంటే 10 సీట్లు వైసీపీ. 10 సీట్లు వైసీపీ. ఓకే, అంటే ఒక 80% ఏకీభవించారు మీరు. సరిపోయింది అంతే కదా వాస్తవంగా చూసుకుంటే, రైట్?